కలిసి పాపం వాళ్ళకు ఉచితంగా వైద్యం అందిస్తామన్న ఆలోచన చేయలేదు కదా. పేద ప్రజల దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన గనుడు చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 665 రూపాయలు చేసిన గనుడు కూడా చంద్రబాబు గారే. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారే. ఉచితంగా కరెంట్ ఇస్తే దాని మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు ఈ చంద్రబాబు గారు. పేదలని రైతులని పురుగుల్లా చూశాడు చంద్రబాబు గారు. ఆయన హయాంలో లక్షల మంది ప్రజలు మన రాష్ట్రాన్ని వదిలేసి పొట్టగుట్టి కోసము కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. 8 ఏళ్లలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి రైతులను అవి కట్టాలి అని ఒత్తిడి తెస్తే పాపం అప్పటికే కరువులో నష్టాల్లో ఉన్న రైతులు మేము కట్టలేమని ఎంత మొత్తుకున్నా వినలేదు చంద్రబాబు గారు. వారి మీద కేసులు పెట్టారు, వారిని జైల్లో పెట్టారు. ఎంతో మంది రైతులు అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను, ప్రభుత్వ రంగ సంస్థలను తన బెనామీలకు కట్టేసుకున్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి అవినీతి గురించి కమ్యూనిస్టు వాళ్ళు ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని దానికి పేరు. చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడే లేదని ఎన్టీ రామారావు గారు కూడా అన్నాడు. ఎన్టీ రామారావు గారు ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు గురించి. ఈ నక్కజిత్తుల చంద్రబాబుకు పదవి వ్యామోహము, ధనకాంక్ష, రంగులు మార్చటము ఈయన రక్తంలోనే ఉంది అని ఎన్టీఆర్ గారు అన్నారు. ఇలాంటి చంద్రబాబు గారు ఈరోజు మళ్ళీ నాకు అధికారం ఇస్తే మన రాష్ట్రాన్నే కాదు దేశాన్నే గాడిలో పెడతానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. ఒక సామెత ఉంది, పేనుకు పెత్తనం ఇస్తే మొత్తము గొరిగేసిందట. చంద్రబాబు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూశాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం చూశాం. రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక తండ్రిలాగా ఆలోచన చేయడం చూశాం. ప్రతి వర్గం గురించి ఆయన ఆలోచన చేయడం చూశాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ఆలోచన చేసి ప్రతి తెలుగువాడు సంతోషంగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతగా తప్పించారో చూశాం. ఆ తపనలో నుంచి పుట్టిన అద్భుతమైన పథకాలను చూశాం. పేదలకు, రైతులకి ఎంత మేలు చేశాడో చూశాం. రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు. ఒకసారి 1200 కోట్లతో విద్యుత్ బకాయిలు మాఫీ చేశాడు. 1300 కోట్లతో రైతులకి ఉన్న రుణాల మీద వడ్డీని మాఫీ చేశాడు. ఇంకోసారి 12,000 కోట్లతో రుణమాఫీ కూడా చేశారు ఘనత రాజశేఖర రెడ్డి గారు. అంతకు ముందు రైతులకి, మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తీసుకొని ఎంతో మంది మహిళలు ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థుల కోసమైతే మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే చదివిస్తుంది అని భరోసా కల్పించాడు గనక లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగా చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా పెద్ద ఆసుపత్రికి పోయి తలెత్తుకుని వైద్యం చేయించుకోగలగాలని గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని చేస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా పొందిన రోజులు. ఖుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి అన్ని పథకాలను అద్భుతంగా చేశారు రాజశేఖర రెడ్డి గారు.
దేశమంతా 50 లక్షల పక్కా ఇల్లులు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 50 లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చారు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఏ ఒక్క రూపాయి పెంచినా కూడా ఆ భారం పేదవాడి మీద పడుతుంది, గ్రామాల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ధరలు పెరగలేదు, ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధరలు పెరగలేదు, ఒక్క రూపాయి కూడా మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెరిగిందని ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పలేరు. ఇన్ని అద్భుతమైన పథకాలను ఒక్క రూపాయి కూడా ఒక్క ఛార్జీ కూడా పెంచకుండా చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఇంకో ముఖ్యమంత్రిని చూస్తున్నాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ఇప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు, మద్దతు ధర లేదు. ఎక్కడ చూసినా రైతులు వేసిన ప్రతి పంటలోనూ నష్టం వస్తుందమ్మా, అప్పుల పాలైపోయామమ్మా అని చెబుతున్నారు. ఇక పేదలు మహిళలైతే అన్ని ధరలు పెరిగిపోయాయి తల్లి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి, బ్రతుకు భారం అయిపోయింది, 3 పూట్ల ఇల్లు గడవడం లేదు, పిల్లల్ని స్కూలుకు పంపించకుండా కూలీకి తీసుకెళ్తున్నాము, కూలీ డబ్బులు వస్తే తప్ప 2 పూట్ల కూడా తినే పరిస్థితి లేదని ప్రతి ఊర్లోనూ చెబుతున్నారు మహిళలు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రైతులకి నీళ్లు బంద్, గ్రామాలకి కరెంటు బంద్, విద్యార్థులకి చదువులు బంద్, పరిశ్రమలకు పవర్ బంద్, కార్మికులకి పని బంద్, మన రాష్ట్రానికి అభివృద్ధి బంద్, రాష్ట్ర ప్రజలకి మనశ్శాంతి బంద్. ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి ఈరోజు.